హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్యరాజుగూడ్. ఎట్లూరు అందరైతే మస్తు ఊరు అనుకుంటున్నా. ఇంకా ఈ రోజు అయితే నా ఫుల్ డే మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అందుకనే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా డే అయితే ఎవ్రీ డే క్లీనింగ్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే 5:15 5:20కి అలా లేచిన అనమాట. చలి అయితే మస్తు చలి పెడుతుంది కదా బయట, అందుకే కొంచెం జర లేట్ లేచిన అనమాట. మనం లేవగానే ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకొని వాటర్ మంచిగా చల్లుకొని మంచిగా సాంపికల వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకుంటే అదో పాజిటివ్ వెబ్ లాగా అనిపిస్తుంది కదా. ఏదైతే మొత్తం క్లీన్ అయిపోగానే ఫ్రెష్ అయ్యి కడపకైతే పూజ చేసుకున్నాను, తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే 7:15 కల్లా పూజ కూడా చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ఇంకా టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి సేమియా అయితే చేస్తున్నా. సేమియా ఎందుకు చేస్తున్నా అంటే మొన్న రీసెంట్గా బావ అయితే బామినో కంపెనీ దాంట్లో టవర్స్ ఉంటే అందులో అయితే వర్క్ చేసిరనమాట. ఇంకా వాళ్ళ వర్క్ చేసే దాంట్లో మొత్తం 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఇంకా బామినో ప్యాకెట్స్ అయితే కేజీ ప్యాకెట్స్ 2 అలా ఇచ్చిరనమాట. ఇంకా 2 ప్యాకెట్లు మనం ఏం చేసుకుంటాం చెప్పండి, కిలో 2 కిలోలు అనమాట. ఇంకా ఆ రోజు నుంచి మొత్తం సేమియా ఉప్మా, సేమియా పాయసం ఇంకా ఇవే చేస్తున్నాను అనమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం గీ వేసి చేసిన అనమాట, ఇంట్లో నెయ్యి కదా, చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే హైదరాబాద్ తిన్నది, నెక్స్ట్ ఇంకా బావకి ఇచ్చిన. ఇక బావ కూడా సూపర్ ఉందన్నాను అనుకోండి. నెక్స్ట్ బావ తినుకుంటే నాకు కూడా కొంచెం తినిపించిందిలేండి. మా బావకైతే కెమెరా ముందు కనిపించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేనే అప్పుడప్పుడు అలా తీస్తే కానీ ఇంకా ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. టిఫిన్ అయిపోగానే ఏముంటుంది, బావకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదని చెప్పేసి బాక్స్ కోసం అయితే ఈరోజైతే క్యాబేజీ కర్రీ చేయాలని చెప్పేసి క్యాబేజ్ అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నా. టిఫిన్ అయిపోయాక ఇంకా అదైతే కర్రీ అయితే పొయ్యి మీద వేసిన. ఈ క్యాబేజీ కర్రీ వండుతుంటే అయితే నాకైతే ఒకటి గుర్తొచ్చింది, అదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే మా హైదరాబాద్ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ క్యాబేజీ ఉడకబెడుతున్న స్మెల్ ఉంటుంది కదా, నాకైతే వామిటింగ్ వచ్చినట్లే అనిపించేది అనమాట. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అట్లా అనిపించింది. ఎందుకో ఆ క్యాబేజీ కర్రీ వండుతుంది చూడగానే నాకైతే అది గుర్తుకొచ్చింది, మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే చెప్పిన. ఇంకా వంట అయితే అయిపోయింది. బావకైతే బాక్స్ అయితే కట్టేస్తున్నా. ఇప్పుడైతే టైం అయితే 9:15 అలా అవుతుంది. ఇంకా బావ అయితే అల్లం టీ పెట్టమని చెప్పిండు, అందుకే కొంచెం లైట్గా అల్లం టీ అయితే పెట్టిన. ఇక నేను బావ ఇద్దరం అయితే టీ అయితే తాగినాము. టీ తాగిన తర్వాత మా హైడ్రా అయితే రెడీ చేసిన అనమాట. ఇక హైడ్రా అయితే ఈరోజు అయితే బాగా అంటే బాగా మారం చేస్తుంది. స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చుకుంటూనే వెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక నేను అయితే కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ, టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ మొత్తం క్లీన్ చేసేసాను. కిచెన్లో వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా బట్టలే కదా, బట్టలు అయితే అన్నీ నానబెట్టి 10 to 15 మినిట్స్ అయితే నేనైతే అట్లే కూర్చుంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ 5:30కి లేచినప్పటి నుంచి మనం 10 వరకు నాన్ స్టాప్గా అటు ఇటు తిరుగుకుంటూ వర్కే చేస్తూ ఉంటాం కదా. ఒక 15 మినిట్స్ అలా కూర్చున్నాం అనుకో మనకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవచ్చు. ఇంకొక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత బట్టలన్నీ మొత్తం వాష్ చేసిన అనమాట. ఇక ఈ టైంలో అయితే మా కన్నయ్యనైతే మా బాపమ్మ మంచిగా ఆడిపిస్తుంది. మా బాపమ్మ వచ్చిన కాడ నుంచి ఇంకా ఫుల్ టైంపాస్ అవుతుంది వానికి. ఇంకా 11:30కి అలా వానికి తినిపించి కొద్దిసేపు అయితే పడుకోబెట్టిన. ఇంకా బాపమ్మనే మంచిగా పాట పాడుకుంటూ వానైతే నిద్రపుచ్చింది. అన్నయ్య అయితే పడుకుండు కదా, ఇక ఒక 2-3 అవర్స్ వరకు లేవడు. ఇంకా వాడు పడుకున్నప్పుడే నేను ఏమన్నా వీడియోస్ ఎడిట్ చేయడం అన్నా, ఇంకా వీడియోస్ ఏమన్నా తీసేది ఉన్నా, ఇంకా షూట్ చేసుకునేది ఉన్నా, ఇంకా వేరే ఏదైనా పని చేసుకున్నా ఇక ఇప్పుడే అనమాట. ఇక వాడు లేచిందనుకో ఇక వాడు ఏ పని చేయని అనమాట నన్ను. ఇక 2-3 డేస్ నుంచి కొంచెం వర్షం పడ్డది కదా ఇక్కడ, ఒక రోజు అయితే బాగా పడ్డది. ఇక తర్వాత 2 డేస్ అయితే లైట్గా పడ్డది. ఇక మా తులసికోట దగ్గర మేమైతే ఇట్లనే ఇంట్లోనే ఇటుకలతో ఇలా ఎర్రమట్టితోనైతే నేను చేసుకున్నా ఇంట్లో. అదైతే కొంచెం ఏమంటారు, వర్షానికి మట్టి మొత్తం కొట్టుకుపోయినట్లు అయిందనమాట. అందుకే ఇంకొంచెం ఎర్రమట్టిని యాడ్ చేసుకొని మంచిగా లెవెల్గా చూసుకొని మంచిగా కట్టుకున్నాను అనమాట. ఇక కట్టుకొని వదిలేయద్దు అన్నట్టుగా అని చెప్పేసి ఇంక అప్పుడే తులసికోటను కూడా మంచిగా కుంకుమ పసుపు పిండితోని మంచిగా అలంకరించుకున్నా. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అసలు విలువనే ఉండదు కదా. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు నాన్ స్టాప్గా వర్క్ చేసినా కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటారు కదా. ఒక్కరోజు వాళ్ళు లేకుండా తెలుస్తుందండి వాళ్ళ విలువ కదా. గురించి చిన్న మాటలో చెప్పాలంటే సంపాదన లేని ఉద్యోగం, సెలవు లేని జీవితం, ఇలా ఉంటుందండి. ఏమంటారు, నిజమే కదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్లే ఇక అది వదిలేసేయండి. కానీ ఇక మా తులసి కోటను అయితే మంచిగా అలంకరించుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే మనీ ప్లాంట్ దగ్గరికి కూడా వచ్చిన. మనీ ప్లాంట్కి కూడా పూజ చేస్తున్నారా అని అనుకోకండి. ఇక మా మనీ ప్లాంట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉండేది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఏమైందో అసలు మొత్తం ఎండిపోయింది అనమాట. కొత్త చెట్టు తెచ్చి పెట్టినాము. ఇంకా ఏదన్నా మంచిగా పెరగాలని చెప్పి కుంకుమ పసుపులతో అలంకరించిన మంచిగా.
ఇప్పుడు టైం అయితే 12:30 దాటిపోతుందనమాట. ఇంక లంచ్ చేసే టైం కదా! ఇక లంచ్ చేద్దామని చెప్పేసి లంచ్ చేస్తున్నా. ఇంక మా కన్నయ్య కూడా పడుకుండు. వాడు పడుకుంటే ఇంక ప్రశాంతంగా తినొచ్చు కదా! ఇంక ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నా నేను, చూడండి. అన్నం తిందామని చెప్పేసి ఇంక అన్నం అయితే పెట్టుకున్నా. ఇక కర్రీ అయితే క్యాబేజీ కర్రీ పొద్దున వండిన కదా. ఇక క్యాబేజీ కర్రీలోకి అయితే స్మెల్ రాకుండా ఉండాలంటే ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, అది వేసి వండుకోవాలి. ఇంకా ఫ్లేవర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, మస్తు ఉంటుంది అనమాట. ఇంకా ఈసారి మీరు ట్రై చేస్తే బిర్యానీ ఆకు వేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. ఇంక అన్నం తిన్న తర్వాత ఇంకా పొద్దునైతే మామయ్య అయితే జున్ను బాలు తీసుకొచ్చిండు అనమాట. 1 లీటర్ వరకు ఉంటుండే. ఇక మా కన్నయ్య పడుకుండుగా, వాడు పడుకున్నప్పుడే చేస్తే అయిపోతుందని చెప్పేసి ఇంకా బెల్లం కూడా బాపమ్మ కొనుక్కరమ్మంటే కొనుక్కొచ్చింది. ఇంకా లీటర్ పాలకు నేనైతే 1/2 కిలో బెల్లం అయితే ఇట్లా వేసిన. ఇంకా పాలు కూడా కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, పిల్లలకు కూడా కొంచెం స్వీట్ తక్కువనే వేస్తే బెటర్ అని చెప్పేసి ఇంకా అట్లయితే చేస్తున్నా. ఇంకా వీటిలోకి అయితే 2 ఇలాచీలు, కొంచెం మిరియాలు ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. జున్ను అయితే మంచిగా వచ్చింది ఇప్పుడు నేను చేసిన జున్ను. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ జున్ను పాలు స్టవ్ మీద పెట్టేసి ఇంక అందులోనే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని ఇంకా అదే తింటారనమాట. ఇంకైతే నేనైతే కొంచెం వెరైటీగా చేస్తాను అనమాట. ఇంకా ఎట్లా అంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఇంకా వేరే గిన్నెలో జున్ను పాలు పోసుకొని ఇలా మొత్తం ప్యాక్ చేసేస్తాను. మొత్తం జున్ను అయితే పర్ఫెక్ట్ గడ్డలాగా వస్తుంది అనమాట. ఇక మస్తు వస్తుంది, మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు. జున్ను చేయడం అయితే అయిపోయింది కదా, ఒక 15 to 10 minutes అలా ఉరుగుదామని అనుకునే లోపు మా కన్నయ్య అయితే లేచి కూర్చుంది అనమాట. ఏం చేస్తాం, 2:30, 3 ఇలా అవుతుంది కదా. ఇక వాడు లేచిండి, బాగా అల్లరి చేసిందని చెప్పేసి 2 బనానాలు ఉంటే వాడొకటి నేను ఒకటి తిన్నాము. ఇక మా హైదరాబాద్ వచ్చే టైం అవుతుంది, ఇక వాము అది వచ్చింది అనుకో అస్సలు పని చేయలేదు అని చెప్పేసి ఇంకా వరండా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చిన. ఇంకా ఈరోజు నేను మధ్యాహ్నం అయితే తులసికోట దగ్గర అవంతా క్లీన్ చేసుకున్నా కదా, ఇంకా చెత్త అయితే చాలా చెత్త వచ్చిందనమాట. మొత్తం వరండా మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఒక 15 minutes అలా పట్టింది. ఇంకా 4:30 అలా దగ్గరికి వస్తుంది కదా, ఇక హైడ్రా వచ్చే టైం కూడా అయింది. హైడ్రా వస్తూనే నవ్వుకుంటూ వచ్చి, అమ్మ ఈరోజైతే మా టీచరు నన్ను మెచ్చుకుంది అని చెప్తుంది. ఏమైంది తల్లి, ఎందుకు మెచ్చుకుంది టీచర్ అని అంటే, ఇంకా ఈరోజైతే నేనైతే ఏబీసీలు అన్నీ చెప్పిన మేడంకి, అందుకే నన్ను చాలా మెచ్చుకుందని చెప్పి నాతోనైతే చెప్తుంది. హైడ్రా ఫ్రెష్ అప్ అయి వచ్చింది. ఇంకా మధ్యాహ్నం చేసినాక జున్ను, ఇంకా అదే జున్నునైతే హైడ్రాకు కన్నయ్యకు ఇద్దరికి ఇచ్చిన. ఇంకా వాళ్ళైతే జున్ను తింటున్నారు. హైడ్రమ్మకైతే జున్ను అంటే మస్తు ఇష్టము. ఇంకా షుగర్ వేయకుండా ఇలా బెల్లం వేసి చేసినామనుకో పిల్లలకు కూడా హెల్త్కి మంచిది అనమాట. ఇంకా మిరియాలు వేస్తే వాతం కాకుండా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన జున్ను అయితే గేదె పాలయి, ఆవు పాలు అయితే కొంచెం పలచగా ఉంటాయి కదా, పర్ఫెక్ట్గా రావు. గేదె పాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ఈరోజు అయితే బట్టలు అయితే తెచ్చి నేనైతే అస్సలు మర్చేయలేదు, మా బాపమ్మనే మర్చేసింది అనమాట. బాబమ్మ అయితే ఎంత బాగా మర్చేసింది అంటే ఐరన్ చేస్తారు చూసినా అట్లా మర్చేసింది అనమాట. ఎంత ఓపిక అంటే అసలు వచ్చిన కాడి నుంచి ఒక్క క్షణమైనా కూర్చోదు అనమాట, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. ఇంకా చెట్ల కాడ కానీ కిచెన్లో కానీ ఏ పను కల్పించుకొని మరీ చేస్తుంది అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది, మంచి చెడులు అనేది ప్రతి ఒక్కటి మనతో చెప్తారు కదా. మా బాపమ్మ కూడా అంతే, నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటుందంట, మంచిగా కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా పిల్లలతో అయితే ఈవినింగ్ అయితే అలా టైం స్పెండ్ చేశాను. ఇంకా నేను కిచెన్లో పని చేస్తుంటే మా బాపమ్మ అయితే మా హైడ్రమ్మకు హోంవర్క్ దగ్గరుండి చేయిస్తుంది అనమాట. మా హైడ్రమ్మనే రాస్తుంది మ్యాక్సిమమ్, ఇంకా పక్కన ఉంటే తనే రాస్తుంది అనమాట. కిచెన్లో వర్క్ అంతా అయిపోయాక మా హైడ్రమ్మ ఏం హోంవర్క్ రాసిందా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి బ్యాగ్లో అయితే అన్నీ సర్ది పెట్టేసిన. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. నేనైతే ఈవినింగ్ 5:30 కల్లా సంధ్యాకాల దీపం అయితే పెడతా. సంధ్యాకాల దీపం అంటే ఏందో అని అనుకోకూర్రి, ఈవినింగ్ పెట్టుకునే దీపం అనమాట. ఇంట్లో ఈశాన్యం వైపు లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా, అక్కడైతే దీపం పెట్టుకుంటా. ఇంకా ఎవ్రీడే అయితే మాణిక్యంలో దీపం పెడితే గాలికైతే కొండెక్కుతుందని చెప్పేసి బావ అయితే ఇది తీసుకొచ్చిండు. చాలా అంటే చాలా బాగుంది, దీపం అయితే అస్సలు పోవట్లేదు, నైట్ వరకు ఉంటుందన్నమాట. ఇంకైతే చాలా బాగుంది కదా. ఇలా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్నానో లేదో అమ్మవారే ఇంట్లోకి వచ్చినట్లయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఊర్లో అయితే ఎల్లమ్మ పండుగ చేస్తురంట, ఇంట్లోకి జోగెత్తుకోవడానికి వస్తారు కదా. ఇక మా ఇంట్లోకి అయితే వచ్చిరు, ఈవినింగ్ వేళ అమ్మవారే వచ్చినట్ల అంత సంతోషం అయితే అనిపించింది. పూజ చేసుకునే వాళ్ళు ఇలా ఇంట్లోకి వస్తే ఏం చేస్తారో చెప్తాను వినండి. ఇంకా దీన్నైతే జోగెత్తడం అని అంటారు కదా. ఎల్లమ్మ పండుగ చేసేవాళ్ళు
కొత్తగూడెం నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఒక 5 to 6 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఇలా జోగెత్తుకుంటారంట. ఇంక మధ్యలో అయితే మా ఇల్లు కూడా ఉంటుంది. ఇంకా మా ఇంటికైతే వచ్చిర్రు. లోపలికైతే రాగానే అయితే ఒక ప్లేట్లో ఒక సేరు బియ్యము ఇంకా కొంత మనీ అయితే వాళ్ళకైతే పెట్టిన. ఇంకా వాళ్ళైతే బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఆ ఒగ్గు కళాకారులు ఉన్నారు కదా, బాపమ్మని అయితే కొంత మనీ అడిగారు అనమాట. ఇంకా బాపమ్మ కూడా తాత పేరు మీద కొంచెం మనీ అయితే చదివిపించింది. ఇంకా అప్పుడు తాత అలా గుర్తుకొచ్చింది అనమాట. సాయంకాలం ఆడపడుచు అయిన ఎల్లమ్మ తల్లి ఇంట్లోకి రావడం అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక మా హైదరాబాద్ అయితే ఇంట్లోనే ఇలా కూర్చోపెట్టి ఇంకా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయితే నేర్పిద్దామని చెప్పి నేర్పిస్తున్నా. అంతకుముందుకు కూడా నేర్పించిన కొన్ని అయితే మర్చిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి రివైజ్ చేపిస్తున్నా అనమాట. ఇంట్లోనే కూర్చోబెట్టి అన్నీ నేర్పిస్తున్నా. అస్సలు చదవట్లేదు. ఇప్పుడు పోనీలే అని వదిలేసినానుకో ఒక్క నిమిషంలో ఊర్లో ఉన్న గల్లీలన్నీ తిరిగి వస్తుంది అనమాట. నాకు ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే ఇలా ఏదో ఒకటి నేర్పించాలని చెప్పేసి అంతకుముందుకు నేర్పించినా కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయితే నేర్పిస్తున్నా. ఇక నేర్పించిన తర్వాత డిన్నర్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయాలని ఇంకా పొద్దున వండిన రైస్ అయితే అట్లే అనమాట. కొంచెం ఎక్కువనే వండిన నేను, అత్తమ్మ ఇట్లా తింటుందని చెప్పేసి. ఇంకా అత్తమ్మ అయితే సరిగా తినలేదనమాట. రైస్ అంతా అట్లే ఉంది. ఇంకా బాపమ్మ అయితే సలనం ఎవరు తింటారు బిడ్డ, వద్దు ఎగ్ రైస్ వేయని చెప్పింది. అందుకే ఎగ్ రైస్కి అయితే అన్ని ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే మాకు ఎగ్ రైస్. ఇంకా మా కన్నయ్య అయితే కొంచెం ఫీవర్ లెక్క అనిపిస్తుంది అనమాట వానికి. అందుకే నేను బావని గుట్ట నుంచి ఇడ్లీ తెమ్మన్నా 1 ప్లేట్. ఇంకా బావ అయితే ఇడ్లీ తెస్తా అన్నాడు, వానికైతే ఇడ్లీ పెట్టేస్తా. ఇంకా మేమైతే సలన్నంతోనైతే ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఎగ్ రైస్ చేస్తా. ఈ ఎగ్ రైస్లోకి అయితే 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకొని ఎగ్ రైస్ అయితే చేస్తా. 3 ఎగ్స్తోనైతే చేస్తున్నా. నాకు, బాపమ్మకు, ఇంకా బావకు, మా ముగ్గురికి కదా. ఏయో మర్చిపోయా. నెక్స్ట్ మా హైదమ్మ కూడా ఉంది కదా, మా హైదమ్మ నలుగురికి కలిపి ఎగ్ రైస్ అయితే చేస్తున్నా. మార్నింగ్ వండిన రైస్ ఉంటే మీరు కూడా ఇలానే కదా ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఎగ్ రైస్ అయితే చేయడం అయితే అయిపోయింది. ఇంకా నేను ఫస్ట్ అయితే మా హైదరాబాద్కి అయితే తినిపిస్తా. ఇంకా తినేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది. తినే కాడ చాలా సతాయిస్తుంది అనమాట. అస్సలు తినదు. చూడుర్రి ఏడుస్తుంది. బట్లాడి బట్లాడి మరీ తినిపించాల్సి వస్తుంది. కాడ అస్సలే తినదనమాట. చాలా అంటే చాలా మారం చేస్తుంది. ఇంకా బావ అయితే ఇడ్లీ తెచ్చిండు. మా బుద్ధిమంతుడు కూడా తింటుండు. చూడు ఎట్లా తింటుండో. ఇంకా ఇడ్లీ కాబట్టికి తింటుండు మా కన్నయ్య. ఇంకా అన్నం అయితే అస్సలే తినడు. ఈ డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా, ఇందులో ఏం మాట్లాడాలో అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు. ఏం లేదు, ఎవరికన్నా ఒక చిన్న క్లిప్ అన్నా నచ్చకపోతుందా, మీరు లైక్ చేయకపోతారా అని చెప్పేసి నేనైతే నా హోప్ అంతే. అలాగే మీకు ఏమన్నా ఇట్లా అనిపిస్తే మీకైతే కామెంట్ చేయండి. నేను అట్లా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేశాను. మీరు ఇచ్చే కామెంట్స్ని నేనైతే కాంప్లిమెంట్గా తీసుకుంటాను. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది, అరే వ్లాగ్ ఎట్లుందా అని చెప్పేసి. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకు తినిపించడం అయిపోగానే రేపటికి బాపమ్మని అయితే వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టమన్నా. కొన్ని కాకరకాయలు ఉండే, రేపు పొద్దున మార్నింగ్ ఫ్రై చేసుకోవడానికి అయితే లేట్ అవుతుందని చెప్పేసి కాకరకాయలు అయితే కట్ చేయమన్నా. బావ వచ్చిందనుకో మా పిల్లలకైతే కోతి కొబ్బరి దొరికినట్టే. పొద్దున్న నుంచి ఉండడు కదా, ఇవి వచ్చిందనుకో మా బావని అస్సలు వదిలిపెట్టాడు అనమాట. ఇక మా బావ మా పిల్లల్ని చూసుకుంటున్నా అని చెప్పేసి నేను కూడా డిన్నర్ చేస్తున్నా. తిన్న తర్వాత పిల్లల్ని నేను పట్టుకున్నా. బావ కూడా డిన్నర్ చేసి వెళ్ళిపోయిండు. ఇక కిచెన్లో మొత్తం గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నా. పిల్లల్ని పెడదామంటే నా దగ్గర పడుకోరంట, మా బాపమ్మ దగ్గరనే పడుకుంటారంట. ఇంకా బాపమ్మ అయితే జోలపాట పాడుతుంది, చాలా బాగా పాడుతుంది. వినుర్రి ఎట్లా పాడుతుందో సూపర్ ఉంటుంది. చిన్న లింగయ్య ఇక ఎడవాకు లింగయ్య నా ఎడ్డి లింగయ్య ఓ అయ్య ఓ అయ్య ఇక జోల పూజ పండు నీ కరెక్ట్ పండు
మూసుకో. ఇప్పుడు టైం అయితే నైట్ అయితే 9 అవుతుందండి. ఇక బాపమ్మ అయితే అలా జోలపాట పాడుతుంటే ఇద్దరు పిల్లలు హాయిగా అయితే నిద్రపోయారు. ఇదండి నా డే మొత్తం రొటీను. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే సపోర్ట్ చేస్తుంది. అందుకే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.